అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావురా? అల్లడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. ప్రభా అప్పుడు అప్ప బుచ్చైని బూచి తమసేసావు అనమాట. మావా మావా అస్సలు నమ్మలేకపోతున్నాను మావా. అచ్చం నీ కథలో ఓపెనింగ్ లానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ రైల్వే స్టేషన్. నమస్కారం మావా. బూచి తమస్సి చెప్పు. వెల్కమ్ ప్రభా వెల్కమ్. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా? బాబు అందరూ తిన్నారా? మళ్ళీ అప్పుడు అప్ప సేమ్ క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది? పదండి పదండి తిందురు గారే, నువ్వు బాగా తినాలి. Yes. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? ఇల్లంతా గొడవ గొడవ, హడావుడి, సందడే సందడి. అందరూ వచ్చారా, కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. నాన్న, చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? చంపేస్తా పిల్ల పిల్లలారా, ఆటలో పడి తిండి మానేస్తారా? అంటే శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాటులో చీపులు క్రిమినల్స్ అమ్మేయండి రా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్కలు ఎవడో చూస్తాడు. ఇష్టం తగిన జాగ్రత్తగా చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా మామా. ఇల్లంతా సందడి సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ అది వెళ్ళిపోతాం. కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే. Excuse me. Hi, my name is Bond. I'm from Switzerland. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది. అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్, క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం మేము అందులో చదువుకొచ్చాం. అడు మోహన్ చూడాడు ఎలా ఉన్నాడు. నువ్వేమో ఒక్కడే వచ్చావు. ఎనిమిది ఎక్క. థ్యాంక్స్. ఏంటి అక్క అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క, అరటి తొక్క అంటున్నాడైతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని, వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే ఈ క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రైడ్, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్ రెండోసారి మూడోసారి. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే వాళ్ళు ప్రభా, ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతానంట. ఉయ్యాల తవ్వడం కోసం ఇంత ముందు ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. రేయ్, 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటావు ఏంట్రా? మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి, మేము వెళ్తాం. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. అవుతాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రేయ్ ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళన్నా వెళ్ళాలి. రేయ్, మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, ఈ ఆదిగుడేంది? ఓకేరా, వెళ్ళు. రేయ్ రండిరా. బేటరా కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేటు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే.
ఎడు చూడరా అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషల్ కొట్టనా వెనకాల? ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ, చూస్తే చదువుకుందాంలా ఉన్నావు, కాస్త నేను మాట్లాడుతున్నాను. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? సార్ డబ్బు ఉందని పొగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అందరికీ అదే బుద్ధి. అమ్మా వదిలే అమ్మా నేను మాట్లాడతాను. నేను చెప్పు. మీరు ఆపండి. అక్క రా. నువ్వు లోపలే ఉన్నావా? ఆ కారు వెనక్కి పోదు మామా, నిజం ఏంటంటే. సార్ నేను మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మని దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నేను ఎదరమోహం. ఏదో ఒకటి చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది అన్న. ఎందుకురా? ఎందుకన్నా? పెళ్లి కూతురు చచ్చిపోయింది అన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు కంటిన్యూస్గా క్వశ్చన్లు అడక్కు. సరే నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజను? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా. ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. ఆగండ్రా. మావా బుచ్చయ్య మామ, అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు, మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపి గణపతి ఫిల్మ్స్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం. తప్పక చూడండి. ఆపరాని యాడ్లు. మీరే కదా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడానికి వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగా బాగా ఆకలేస్తుంది. పదండి 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 పదండి. ఎక్కడ్రా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కి ఒక సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే నీకోసమే. చా కొయ్.
10 ఓవర్స్ మాత్రం హాయ్ ఈ షర్ట్ సూపరా నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరే గానీ మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం ఆడుతున్నావు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే ఏయ్. నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు బావుడు? ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. అబ్బా! బాండు బాబు మీరు వెళ్ళండి ఓకే ఇట్స్ ఆల్ రైట్. ప్రభా ఆ? నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజుల్లో బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే దానికి అంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది తనలో పైన ఉంటే పరిస్థితి మా ఏదో అలాగే మాక ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో ఇలా బయటకు వస్తుంది. సూపర్ సూపర్ ఐడియా మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే గోర్లు ఊరుకున్నా కుదరదు. పైప్ పట్టుకొని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్మా నువ్వు సూపర్మా దా ఎక్కే ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కువ. మా ఎక్కలా మా హాయ్. ఎక్కేస్తున్నా హాయ్. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడరా అని అడిగావు ఎందుక? కాదురా 20 కేసులు మందు తెచ్చా ఎక్కడ దాస్తావు? ఎవరి కాలం ఏం చేస్తున్నారు మన సంగతి ఏంటి సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా తిన్నావా? తిన్నాను బాబాయ్ తిన్నాను బాబాయ్ తిన్నాను బాబాయ్ తిన్నావా? అయితే ఓకేలే. Amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్ మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్.